నీకో విషయం చెప్పనా? ఒక చెడిపోయిన ఆహార పదార్థాన్ని, ఫుడ్ ఐటెమ్‌ని నీకిచ్చి తినమంటే నువ్వు తింటావా? తినవు గదా! ఇంత స్పాయిల్ అయిపోయింది, లేదంటే పాడైపోయిన భోజనాన్ని నాకొడ్డిస్తున్నావేంటి అని అడుగుతావు గదా! ఖచ్చితంగా. మరలాంటప్పుడు ఎవరైనా చెడు మాటలు నీకు చెప్తున్నప్పుడు అక్కడే నువ్వెందుకు స్టాప్ చేయట్లేదు? ఎందుకు ఆ మాటల్ని వింటున్నావు? నువ్వు ఏ మాటల్ని వింటున్నావు అనే దాని పైనే నీ స్వభావం డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు చెడు మాటలు వింటే నీ నేచర్ గూడా కంప్లీట్‌గా చెడైపోతుంది. మాటలు వినగా, వినగా అవి మన మనసుని మార్చేస్తాయి. మన స్వభావాన్ని మార్చేస్తాయి. మంచి మాటలు వింటే మనం మంచిగా బిహేవ్ చేస్తాం. చెడ్డ మాటలు వింటే చెడుగానే బిహేవ్ చేస్తాం. అది తినగ తినగ వేమ తియ్యగా ఉండు అంటారు. అలాగే నువ్వు వింటూ, వింటూ, వింటూ ఉంటే ఆ చెడు మాటలు కూడా నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసి నీ మనసుని పాడు చేస్తాయి. అందుకే ఎవరైనా ఎవరి మీదైనా చాడీలు చెప్తున్నప్పుడు అక్కడే స్టాప్ చేయండి. లేదు అంటే అసలు వినకండి వాళ్ళ మాటలు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ గురించి నీకు చెడుగా చెప్పారు, చాడీలు చెప్పారు. రేపు నీ గురించి వేరే వాళ్ళకు చాడీలు చెప్పరని నమ్మకం లేదు కదా! ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న రాముడిని కైకేయ అడవులకు పంపించింది కైకేయి. ఎందుకు పంపించింది? చెడు మాటలు మందర చెప్పిన మాటలు వినబట్టే గదా! సో, అలాగే ఆ మాటలు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. కైకేయిని కూడా అలాగే మందర మాటలు ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి. తను పెంచుకున్న ప్రేమను కూడా పక్కన పెట్టేసి రాముడిని అడవులకు పంపించేలా చేశాయి ఆ మాటలు. అంతగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి. అందుకే ఎప్పుడు గూడా చెడు మాటలు వినేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే అవి మన నేచర్‌ని టోటల్‌గా మార్చేస్తాయి.